సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, మీ అందరి ప్రార్థన ద్వారా మంగళగిరి పట్టణంలో గడిచిన 2 దినాలు సువార్త సభలు బహు ఆశీర్వాదకరంగా కృపగల దేవుడు జరిగించారు. మొదటి రోజు మన ఆత్మీయ నాయకులు రాజశేఖరయ్య గారి ద్వారా తల్లి గర్భంలో మనం పిండంగా ఏర్పరచబడేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు, ఆ తర్వాత పాపపు ఊబిలో మనం కూరుకుపోయినప్పుడు మనలను పైకెత్తడానికి ఆ అగాధ స్థలాన్ని గూర్చి ఓ అద్భుతమైన వర్తమానం మీలో అనేకులు విన్నారు. వినకపోతే తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. గడిచిన రాత్రి దేవుని కృప నా సాక్ష్యాన్ని జోడిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నాచే ఆయన కృపను బట్టి ఓ బలమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. అనేకులు అనయ్య మీ సాక్ష్యం మేము సరిగ్గా వినలేదు, మీ సాక్ష్యం మాకు పూర్తిగా చెప్పండి అని అనేక మంది తరచుగా నేను ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు. అయితే గడిచిన రాత్రి వారిలో ఒంటరి అయిన వాడు తగిన కాలమందు యెహోవా నగు నేను ఈ కార్యమును త్వరపెట్టుదును. అనేకులు ఆ వర్తమానం ద్వారా గడిచిన రాత్రి వారి ఆత్మీయ జీవితాలు కట్టుకున్నారు. అనేకులు కన్నీళ్లు విడుస్తూ ప్రభు తట్టు తిరగటానికి దేవుడు కృప చూపించాడు. దానికి కారణం మీరందరూ చేసిన ప్రార్థనలే ఇంతగా ఎక్కడ అడుగుపెట్టిన ఆయన మహిమ కొరకు దేవుడు వాడుకుంటూ వస్తూ ఉన్నారు. అందుకై సమస్త ఘనతలు ప్రభువుకి కలుగునుగాక. ఈరోజు మంగళగిరి పట్టణంలో సువార్త సభల చివరి రోజు మిమ్మలను మీ కుటుంబాలను హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఎరిగిన వారికి సమాచారం తెలియచేసి వారు పాల్గొందినట్లుగా పురికొల్పగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, రేపు మాసాంతర కూటం ఏప్రిల్ నెల చివరి రోజు కదా, ప్రతి నెల చివరి రోజు మనకు మాసాంతర కూటం ఉంటుంది. తప్పకుండా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా సెలవు దినాలే కనుక 30వ తారీఖు రాత్రి 8 గంటలకు ప్రారంభం కాబోయే మాసాంతర కూటంలో తప్పక పాలుపంపులు పొందగలరని ప్రేమతో తెలియచేస్తూ, మంచిది ఈ దినం పడిపోయిన చోటే నిలవబెట్టేవాడు, పడిపోయిన చోటే పతనమైపోయిన చోటే పతాక స్థాయికి లేవనెత్తేవాడు. ఓ దివ్యమైన వర్తమానం ఆమోసు గ్రంథం చూడండి, చివరి అధ్యాయం 9వ అధ్యాయం 11, 12 వచనాలు నేను చదువుతాను. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోటలను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును, దానిని మరలా కట్టుదును. పడిపోయిన దావీదు గుడారం. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన మకుటము లేని మహారాజు. ఆ మహారాజు యొక్క రాజ్యం, యోధా దేశపు శోభ, ఇజ్రాయేలు దేశపు వైభవం ప్రపంచమంతా కొనియాడిన దినాలు. అంత గొప్పగా విరాజిల్లిన దావీదు యొక్క రాజ్యం, దావీదు యొక్క గుడారం కూలిపోయిందట. అందరూ ఆ కూలిపోయిన గుడారాన్ని చూసి పక్కపక్క నవ్వుతూ ఉంటే, ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే, మరికొందరు పైచాచిక ఆనందాన్ని పొందుతూ వాడి గుడారం అలాగే కావాలని వెకిలిగా నవ్వుతూ ఉంటే, పైచాచిక ఆనందాన్ని పొందుతూ మాట్లాడుతూ ఉంటే, ఆ దావీదు గుడారాన్ని గురించి దేవుడు అంటాడు, పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ దినమున నేను లేవనెత్తుతా, పాడైపోయిన దాని గోడలను నేను బాగు చేస్తా. ముగింపులో అంటాడు, పూర్వరీతిగా అది కట్టబడినట్లుగా నేనే పని పూనుకుంటా అని దావీదు గుడారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు,
నా కుటుంబం ఒకప్పుడు చాలా బాగుండేదయ్యా, ఆర్థికంగా మేము చాలా బాగుండేవాళ్ళం, ఆరోగ్యపరంగా ఏ రంగంలో చూసినా, ఆత్మీయంగా ఏ కోణంలో చూసినా మా కొడారం గొప్ప ఘనంగా వైభవంగా ఉండేది. ఈరోజు ఆర్థికంగా చితికిపోయాం. నిజమే, దావీదు కుటుంబాన్ని చూసి ఆ రోజుల్లో ప్రజలు ఎగతాళిగా నవ్వుతూ అపహాస్యం చేస్తూ మాట్లాడినట్లుగా మునుపున్నట్లుగా మా ఇల్లు లేదయ్యా, మునుపున్నట్లుగా మా ఆధ్యాత్మిక స్థితి లేదయ్యా, మునుపు బ్రతుకుతున్నట్లుగా మా స్థితిగతులు ఈరోజు లేవయ్యా, మా గుడారం కూడా పడిపోయిందయ్యా ఏడుస్తూ ఈ మాట వింటున్నారా? తమ్ముడా, చెల్లి, హృదయపు గదిలో రాసుకో. పడిపోయిన నీ గుడారాన్ని నీవు ఆరాధించే దేవుడే యేసు నామం పేరిట ఈ గడియలో తన బాహుబలత చాపి, ఎవరినో పంపి కాదు, తానే తన స్వహస్తాన్ని చాపి పడిపోయిన నీ గుడారాన్ని నా దేవుడు లేవనెత్తునుగాక. రైజ్. ఆధ్యాత్మికంగా పడిపోయావా? ఆర్థికంగా పడిపోయావా? ప్రార్థనా జీవితంలో పడిపోయావా? పరిశుద్ధ జీవితంలో పడిపోయావా? చుట్టూత శ్రమకారులు నిన్ను బాధ పెడుతూ ఉంటే బాధకుల వలయంలో చిక్కుబడి కృంగిపోయావా? శుభవార్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, పడిపోయిన వారందరినీ ఉద్ధరించే దేవుడు. ఎస్, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తే దేవుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. పడిపోయావా? నీ గుడారం పడిపోయిందా? పడిపోయిన స్థితిని బట్టి హృదయం కృంగిపోయిందా? నా దేవుడు అంటాడు, ఈ దినం దావీదు గుడారాన్ని ఉద్ధరించినట్లుగా నీ ఇంటిని కూడా నా దేవుడు యేసు నామం పేరిట ఆయన ఉద్ధరించునుగాక, ఉద్ధరించునుగాక. రైట్ అంటాడు. దాని పాడైన చోట్లల్లా గోడలు పాడైపోయాయి, పాడైన చోటల్లా నేను వాటిని బాగు చేస్తాను. ఆయన రైస్ చేసేవాడు. సెకండ్ వన్, రిపేర్ చేసేవాడు. మూడవది, రీబిల్ట్, మరలా తిరిగి కట్టేవాడు. విన్నారా? గోడలు పాడైపోయినాయి అంటే ఆ గోడల మధ్య భాగంలో నెర విడుస్తుంది, అంటే గోడలు చీలిపోతాయి. నేల చీలినట్లుగా గోడలు అక్కడక్కడ చీలిపోతాయి. ఆ చీలిపోయిన స్థలాన్ని అలాగే వదిలేస్తే ఆ చీలుడు పెరిగి 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 గోడ నేలమట్టం అయిపోతుంది. గోడ చీలిపోవటం అని అంటే కుటుంబంలో బంధాలు, బాంధవ్యాలు చీలిపోవటం. చెల్లి, భర్తకు నీకు ఎక్కడో ఒక తెలియని గ్యాప్, ఓ తెలియని అంతరంగం, దూరం పెరుగుతూ ఉందా? మీ భార్యాభర్తల మధ్యలో సంబంధాలు సరిగ్గా లేవా? మీకు పిల్లలకు మధ్యలో ఆప్యాయత, అనురాగాలు కరువైపోయాయా? ఒకప్పుడు వాడు నోరారా మమ్మీ, అమ్మా అని పిలుస్తూ ఉంటే ఒళ్ళు పులకరించిపోయేదయ్యా. ఏమైపోయిందో? వాడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. ఏమైపోయిందో? వాడు డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అమ్మ అనే పిలుపుకు కరువైపోయా. చివరికి అన్నం పెట్టాలని అడిగి వచ్చిన, అన్నం పెట్టు, పని మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతాడయ్యా. బట్టలు ఉతుకు, ఊరెళ్ళాలా, బట్టలు ఇసిరిగి పంపించు. అమ్మ అనే సంబోధన, అమ్మ అనే ఆ పిలుపుకు నేను నోచుకోలేకపోయానయ్యా. ఎంతోమంది తల్లులు ఏడుస్తారు. ఆ భర్త దగ్గర నుంచి ఆ ప్రేమతో కూడుకున్న పిలుపు కోల్పోయా. ఇంట్లో ఒకరి మధ్య ఒకరికి చీలికలు ఏర్పడ్డాయా? యేసు నామం పేరిట ఈ గడియలో ప్రార్థన చేస్తుండగా నీ గుడారాన్ని నా దేవుడు బాగు చేయబోతున్నాడు. చీలిపోయిన మీ సంసారాన్ని, విడిపోయేటట్లు ఉన్న మీ కాపురాన్ని, తెగిపోయిన మీ బంధాలను, బాంధవ్యాలను యేసు నామం పేరిట ఈ దినం నా దేవుడు బాగు చేయునుగాక. ఆమేన్. చెప్దాం గట్టిగా, ఆమేన్. మూడో మాట అంటాడు, ఆయన రైస్ చేసే దేవుడే కాదు,
రిపేర్ చేసే దేవుడే కాదు, రీబిల్ట్ పునాదుల నుంచి మరలా తిరిగి కట్టడం ప్రారంభిస్తాడు. ఈసారి కట్టేటప్పుడు ఎలా కడతాడో తెలుసా? మరి అన్నడూ పడిపోకుండా పూర్వపు వైభవం కంటే మించిన వైభవంతో నా దేవుడు నీ కుటుంబాన్ని కడతాను. ఆ కాలంలో పడిపోయిన దావీదు గుడారాన్ని ఎలా దేవుడు లేవనెత్తాడో. ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావు తమ్ముడా? ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావు చెల్లి? ప్రియ తండ్రి, ప్రియ తల్లి, పడిపోయిన నీ గుడారాన్ని బాగు చేయటానికి నిన్ను వెతుక్కుంటూ ఈ గడియలో నా దేవుడు నీ గుడారం దగ్గరికి దిగి వస్తున్నాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తిన దేవుడు పడిపోయిన చోటే నిన్ను లేవనెత్తి పూర్వం కంటే మించిన వైభవం నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించునుగాక. అయితే సుమి, దేవుడు అలాంటి కార్యం చేయనట్లుగా మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా, ఎస్, ఈ దేవుడు పడిపోయిన చోటే పైకెత్తే దేవుడు, కృంగిపోయిన చోటే లేవనెత్తే దేవుడు, తలదించిన చోటే తల పైకెత్తేవాడు, అవమానము నొందిన చోటే రెండంతల ఘనతనిచ్చేవాడు, తృణీకరించబడిన చోటే మొలకు తలరాయిగా మార్చేవాడు, అవమానించబడిన చోటే ఆశీర్వాద కారకుడుగా మారుస్తాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అదే స్థలములో నీ దేవుడు నీ తల పైకెత్తబోతూ ఉన్నాడు. అయితే సుమి, దేవుడు ఆ కార్యం చేయనట్లుగా దేవుడు నీలో నాలో 3 శ్రేష్టమైన కార్యాలు చూడాలి. నంబర్ 1, మనస్సులో దీనత్వం. చూడండి ఆ మాట కీర్తనల గ్రంథం 147 కీర్తన 6 వ్రాయబడిన అద్భుతమైన మాట. ఆయన దీనులను పైకెత్తుతాడట, భక్తిహీనులను నేలకు కూలుస్తాడట. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును, అది పాడుంటారు కదా చాలా సందర్భాల్లో. 6వ వచనం చూడండి. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేల కూల్చును. ఎవరిని నేల కూలుస్తాడట? భక్తిహీనులను. ఎవరిని లేవనెత్తుతాడట? దీనులను. దీనత్వం 2 కోణాల్లో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట, ప్రభు చిత్తమైతే ఈ రాత్రి ఓ దివ్యమైన వర్తమానం. దీనత్వము అంటే ఓ కోణంలో బైబిల్లో రాసి ఉంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. దేవుడు ఎవరి మీద దృష్టి నిలిపాడట? దీనుల మీద. దీనుడంటే ఎలా ఉంటాడు? చేతులు కట్టుకొని అదేదో తలకాయ ఉంచి, శరీరంలో దీనత్వం కాదు. కొందరు వినయం చూపినట్లుగానే ఉంటారు, కానీ అంతరంగంలో గర్వం ఉంటుంది. దీనులుగానే కనపడతారు, చాలా వినయం కలిగిన వాళ్ళుగానే కనపడతారు, కానీ అంతరంగంలో తెలియని గర్వం ఉంటుంది. దీన్ని రాజశేఖరయ్య గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఏదో ఒక సందర్భంలో కొందరు వినయ గర్వి విన్నారా పదం? వినయం చూపిస్తూనే ఉంటాడు కానీ లోపల గర్వం ఉంటుంది. గర్విష్టి వ్యక్తి కానీ, డాంబికత్వం ప్రదర్శించే వ్యక్తి కానీ కూలిపోతాడట. దీనులను దేవుడు లేవనెత్తుతాడట. దీనత్వము అంటే దేవుని మాట విని బ్రతుకును దిద్దుబాటు చేసుకోవటానికి సిద్ధపడేవాడే దీనుడు. దావీదు గుడారం లేవనెత్తబడటానికి, సౌలు గుడారం లేవనెత్తబడకపోవటానికి వ్యత్యాసం ఇదే. విన్నారన్నమాట. సౌలు గుడారం పడిపోవటానికి, దావీదు గుడారం పడిపోయినా తిరిగి లేవనెత్తబడటానికి ఇదే వ్యత్యాసం. సౌలు దేవుని మాట విని వణకల, ఆ మాటను ప్రకటించిన వాడిని వణికించాడు. ఎవరిని? సౌలు సమూయేలు ప్రవక్తను వణికించాడు. కానీ దావీదు ఉన్నాడే,
దేవుని మాట విన్నప్పుడు ఆ దైవజనుని ఎదుట తాను వణుకుతూ బ్రతుకును దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. తమ్ముడు, పడిపోయిన చోటే నీ దేవుడు నిన్ను లేవనెత్తుతూ, పడిపోయిన చోటే నీ దేవుడు నిన్ను లేవనెత్తేవాడు. తలదించుకున్న చోటే నీ తల పైకెత్తేవాడు కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ తప్పు నీలో ఉందో, ఏ ఆయాస్కరమైన జీవితం నీలో ఉందో, ఈ వాక్యం వింటుండగా దావీదులాగా నీ బ్రతుకును దిద్దుబాటు చేసుకోవటానికి గడియలో నువ్వు ప్రారంభిస్తే నిన్ను లేవనెత్తటానికి ఆ దీనత్వపు మనస్సు ఒక్కటి చాలు, దీనులను అంతకంతకు దేవుడు హెచ్చించటం ప్రారంభించునుగాక. ఆమేన్. రెండవది, అవును, పడిపోయిన చోటే దేవుడు మన బ్రతుకులను లేవనెత్తేవాడు. ఒకటి, మనస్సులో దీనత్వం ఉండాలి. రెండవది, మాటలో విశ్వాసం ఉండాలి. ఇదే కీర్తనల గ్రంథం 71వ కీర్తన చూడండి. నాకు ఆ మాట చదివినప్పుడల్లా హృదయమారా ప్రభుని స్తుతిస్తాను. చూడండి, 71వ కీర్తన 20వ చరణం. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదువు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదువు. విన్నారా? అనేక కఠినమైన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికిస్తావు. భూమి అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తుతావు. ఏ మాట ఇది? విశ్వాసపు మాట. అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా తన దేవుని గురించి మాట్లాడుతూ అంటాడు, అయ్యా, ఎన్ని కఠినమైన బాధలు కలుగు చేసినా, భూమి అగాధ స్థలాలలో మేము పడిపోయినా నీవు మరలా తిరిగి మమ్మల్ని లేవనెత్తుతావు అని అన్నాడు కదా దావీదు. ఇప్పుడు ఆమోస్ గ్రంథంలో ఏమంటాడు? పడిపోయిన దావీదు గుడారాన్ని నేను లేవనెత్తుతాను అంటాడు. ఈ కీర్తన రాసింది దావీదేగా. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులకు కూడా కూర్చున్న చోటే, ఎస్, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు. లేవనెత్తే రోజులు రాబోతున్నాయి. నా పిల్లల్ని దేవుడు లేవనెత్తుతాడు. లేవనెత్తే దినాలు రాబోతున్నాయి. ఈరోజు కొడుకు భక్తిహీనుడిగా ఉన్నాడు, నిజమే. ఆ భక్తిహీనుడిని భక్తిపరుడిగా దేవుడు మారుస్తాడు. ఆర్థికంగా నా గుడారం పడిపోయింది, నిజమే. పడిపోయిన నా గుడారాన్ని దేవుడు నిశ్చయంగా లేవనెత్తుతాడని పదే పదే విశ్వాసపు మాట దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉండు. నీవన్నట్టే నిశ్చయంగా నీ బ్రతుకులో దేవుడు జరిగించటం ప్రారంభించును గాక. ఎలా విశ్వాస వాక్కు పదే పదే నోటితో మాట్లాడాలి. దావీదు సౌలు చేత తరమబడుతున్న దినాల్లో, అలాగే గొర్రెలను మేపుతున్న దినాల్లో ఆయన ఒక పాట రాశారు, 23వ కీర్తన. ఆ 23వ కీర్తన చివరి భాగం ఏంటి? నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. ఏమన్నాడు? నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నా వెంట వస్తాయి. దావీదు స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే, నా బ్రతుకు దినాలంతా సౌలే నా వెంట పడతాడు, ఇక ఎంతతో నా జీవితం అయిపోద్ది, సౌలే నా వెంట పడతాడు, ఏదో ఒకరోజు వాడి చేతిలో నేను చిక్కుపడతా, నన్ను చంపేస్తాడు, నా బ్రతుకు దినాల్లో మరణమే నన్ను వెంబడిస్తుంది, సౌలే నన్ను వెంబడిస్తాడు, నష్టమే నన్ను వెంబడిస్తుంది. ఈ మాట అనాలి దావీదు. కానీ అద్భుతం తెలుసా? ఏమంటాడు? తరమబడేది దావీదు తరమబడేది సౌలు చేత తరమబడుతూ, దావీదు ఎక్కడికి వెళ్ళిన సౌలు దావీదును వెంటాడుతూ వస్తూ ఉంటే సౌలును చూసి అంటాడు, సౌలా, ఈరోజు నా వెంటబడుతున్నావేమో, ఒకరోజు వస్తుంది నా బ్రతుకు దినములన్నిట కృప క్షేమాలు నన్ను వెంటాడుతూ వస్తాయి. దావీదు దేవుడే నీ దేవుడు. నీ జీవితంలో కృపాక్షేమాలు వెంటాడుతూ వస్తాయి. అయితే నోటితో విశ్వాసపు వాక్కు మాట్లాడు. మూడవది, జీవితంలో సహనం కలిగి ఉంది. ఇక్కడ దేవుడు అన్నాడు కదా, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి. ఏ దినం? ఏమండి, ఏ దినం? 2022 సంవత్సరం అక్టోబర్ నెల 3వ తారీఖు అని దేవుడేవన్నీ చెప్పాడా?
1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు ఆయన దేవుడు ఏదైనా చెప్పాడా? లేదు. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 29వ తారీఖు ఆయన దేవుడు చెప్పాడా? దేవుడు ఇక్కడ డేట్ చెప్పాల, కానీ ఆ దినము అన్నాడు. ప్రభు బిడ్డలారా, మేబీ ఆ దినం ఈరోజు అయి ఉండొచ్చు, ఆ దినం రేపు అయి ఉండొచ్చు, ఆ దినం మరుసటి రోజు అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా చెప్తాను, నువ్వు లేవనెత్తబడే దినం ఒకటి దేవుడు నిర్ణయించాడు. దేవుడు ఇక్కడ డేట్ చెప్పలా, కానీ ఆ దినము అని రాయబడి ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో లేవనెత్తబడే దినం ఒకటి దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. విన్నారీ మాట? నీ కన్నీళ్లు తొడవబడే దినం, నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే దినం, నీ మారాలాంటి బ్రతుకు మాధుర్యంగా మార్చబడే దినం, ప్రతి దానికి దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు. మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? దావీదు అంటాడు కదా, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టి తిని. అంటే దేవుడు నిర్ణయించిన దినం వచ్చే వరకు సహనంతో కనిపెట్టాడు. నేను ఒక మాట అంట, అలా కనిపెట్టి చూడు. ఈ దేవుడు నీ దేవుడు రా తల్లి, తమ్ముడు. ఈ దేవుడు నీ దేవుడు, ఈ దేవుడు నీ సొంతం. నీ దేవుడు నీ తలపైకి ఎత్తకపోతే ఇంకెవరి తలపైకి ఎత్తుతాడు? నీ దేవుడు నీ జీవితంలో కార్యం చేయకపోతే ఇంకెవరి జీవితంలో కార్యం చేస్తాడు? నీ దేవుడు నీ గుడారాన్ని లేవనెత్తకపోతే ఇంకెవరి గుడారాన్ని దేవుడు లేవనెత్తుతాడు? నమ్ముకున్న వాళ్ళని ఆయన, నమ్ముకున్న బిడ్డలను ఆయన ఏనాడైనా వారి నమ్మకాన్ని వమ్ము చేసిన ఆధారాలు బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందడు లేఖనాల్లో రాయబడింది కదా. జీవితంలో దేవుని సమయం కొరకు కనిపెట్టు. యేసు నామం పేరిట. ఒకవేళ ఆ దినం ఈ దినమేమో, నీ ఇంటిలో రైజింగ్ లేవనెత్తేవాడిగా దేవుడు నీ ఇంట్లో పని చేయబోతున్నాడు. నెంబర్ 2, బాగు చేసేవాడిగా, రిపేర్ చేసేవాడిగా. ఆరోగ్యం పాడైపోయిందేమో రిపేర్ చేస్తాడు. కుటుంబంలో శాంతి సమాధానాలు పాడైపోయాయేమో బాగు చేయబోతున్నాడు. హీస్ రిపైరర్. 3వది బిల్డర్. ఆయన రీబిల్డ్ చేస్తాడు. ఎలా రీబిల్డ్ చేస్తాడు? పూర్వం కంటే మరెక్కువ వైభవంతో నీ ఇంటిని దేవుడు కట్టునుగాక. ఏ ఉద్యోగ స్థలంలో పడిపోయావో, ఏ వ్యాపార స్థలంలో పడిపోయావో, ఏ గ్రామంలో పడిపోయావో, ఏ బంధువుల మధ్యలో పడిపోయావో, ఏ స్నేహితుల మధ్యలో పడిపోయావో, ఏ స్థలంలో పడిపోయావో, పడిన చోటే నా దేవుడు ఈ దినమే నిన్ను లేవనెత్తును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, ఈ దినం నాతో నీ ప్రజలతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అవును ప్రభు, పడిపోయిన చోటే మమ్మల్ని లేవనెత్తే దేవుడు, కూలిపోయిన చోటే వేడుకగా ఊరేగించే దేవుడు, పతనావస్థలో నుండి పతాక స్థాయికి లేవనెత్తేవాడు. ఈ గడియలో ఏ కుటుంబం ఆధ్యాత్మికంగా పాడైపోయినట్లుగా ఉందో, ఏ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏ కోణంలో చెడి పడిన స్థితిలో ఉన్నారో ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే ఈ గడియలోనే మీ వాక్కును పంపి పడిపోయిన ప్రతి గుడారాన్ని లేవనెత్తుదురుగాక, పడిపోయిన ప్రతి కుటుంబాన్ని బాగు చేయుదురుగాక. అవునయ్యా, ఈ దినం లేవనెత్తే దేవుడిగా, బాగు చేసే దేవుడిగా, కట్టే దేవుడిగా ఒక్కొక్క ఇంటిలో మీ కార్యాలు చేసి గతంలో ఉన్న వైభవం కంటే మించిన వైభవం ప్రతి కుటుంబానికి మీరిచ్చి ఘనమైన మీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ రాత్రి మంగళగిరి మీటింగ్స్లో కలుసుకుందాం. తప్పకుండా రండి.
రేపు రాత్రి మాసాంతర కూటం. కృపా సమాధానాలు మన అందరికీ తోడై ఉండును గాక. థ్యాంక్ యూ.